ప్రముఖ వాణిజ్య ప్రకటనల రూపకర్త అడ్వర్టైజింగ్ గురు పీయూష్ పాండే కన్నుమూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండే నెల రోజులుగా కోమాలో ఉన్నారు. తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రముఖ యాడ్ ఏజెన్సీ ఓగిల్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 1982లో ఓగిల్వీ ఇండియా ద్వారా ప్రకటనల రంగంలోకి అడుగుపెట్టిన పీయూష్ పాండే అదే సంస్థకు చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా విధులు నిర్వహించారు. ప్రసిద్ధ బ్రాండ్లకు ఐకానిక్ యాడ్స్ రూపొందించారు. క్యాడ్బరీ డైరీ మిల్క్, ఫెవికాల్, హచ్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల కోసం ఆయన రూపొందించిన వాణిజ్య ప్రకటనలు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయి. బిగ్ బి, అమితాబ్ బచ్చన్తో కలిసి పాండే పలు ప్రచార కార్యక్రమాల్లోనూ కనిపించారు. 2016లో భారత ప్రభుత్వం పీయూష్ పాండేను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. పీయూష్ పాండే మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. వాణిజ్య ప్రకటనల రంగంలో ఆయన తన సృజనాత్మకతతో గొప్ప పేరును సంపాదించారన్నారు. పాండే రూపొందించిన ప్రకటనలు తరాల పాటు భారత ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు మోదీ. 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ప్రచార నినాదం ఆప్కీ బార్ మోదీ సర్కార్ పీయూష్ పాండే రూపొందించిందే. పీయూష్ పాండే రూపొందించిన ప్రకటనల్లో క్యాడ్బరీ డైరీ మిల్క్, కుచ్ ఖాస్ హై జిందగీ మే, ఏషియన్ పెయింట్స్, హర్ ఘర్ కుచ్ హై, ఫెవికాల్, ఎగ్ యాడ్ ప్రజాదరణ పొందాయి. హచ్ కు కపిల్ల, వడాఫోన్, జూజూస్ పాండే సృష్టి, 90s కిడ్స్లో ఈ యాడ్స్ ట్యాగ్ లైన్స్ తెలియని వాళ్లుండరు.